తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ వ్యతిరేకంగా సర్వస్వం దారబోసి ఒక కొట్లాడిన వ్యక్తిని నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం పేద ప్రజల కోసం నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని మానవతా దృక్పథంతో ఎంతో మంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శనం చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన మళ్ళీ కూడా చెప్తున్నా సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, నిజాయితీ పనులు ఎంతో మంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నాను. సీనియర్ పార్టీ చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు కానీ కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి పైన డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నేతగా మీరు ఒక మాజీ ఎంపీగా ఎలా చూస్తారు చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను మీకు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పిసిసి ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పిసిసి ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు. వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండు. ఆయన మాటే నా మాట. ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. ఇది థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎట్లా చూద్దాం, రద్దు చేస్తేనే అసెంబ్లీ పెట్టాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు, విమర్శించే హక్కు, ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ఎప్పటికీ ఉంటుంది. మేము ఏదైనా తప్పులు చేస్తే సర్దిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పిండు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఒక నియంతలాగా పరిపాలించుకోదలుచుకోలేదు. ప్రజల కోసము నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ పేదల కోసమే పనిచేస్తాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మేము అందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్. మేము పదవుల కోసం అని చెప్పి మేము దిగజారాల్సిన అవసరం లేదు. ఏం లేవు. దాని తర్వాత కొంచెం నేను మాట్లాడిన తర్వాత కొన్ని లిబరల్ అయిపోతున్నాయి ఆ రూల్స్ కూడా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నేను మాట్లాడిన తర్వాత కొన్ని రూల్స్ చాలా ఎక్కువ మాట్లాడారు కాబట్టి రూల్స్ కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడినాము, దాంతో కొన్ని లిబరల్ చేస్తుంది. అది పాజిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ ఉండదు. దాంట్లో నేను ఎవరిని విమర్శించలేదు. ఇంకా నీకు నాకేమైనా ఇస్తావా, లేదంటే చేస్తావా, సాటిస్ఫై చేస్తావా? మీ విలేకరులు అసెంబ్లీ ఎట్లా చూద్దాం, రద్దు చేస్తేనే అసెంబ్లీ పెట్టాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు, విమర్శించే హక్కు, ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ఎప్పటికీ ఉంటుంది. మేము ఏదైనా తప్పులు చేస్తే సర్దిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు భవిష్యత్తులో జరగకుండా చూస్తామని చెప్పిండు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేము ఒక నియంతలాగా పరిపాలించుకోదలుచుకోలేదు. ప్రజల కోసము నిస్వార్థంగా నిజాయితీగా పనిచేయాలనుకుంటుంది ప్రభుత్వం. ఈ పేదల కోసమే పనిచేస్తాం. నేను చెప్తున్నా మీ అందరికీ కూడా, మేము అందరం తెలంగాణ ఉద్యమంలో ఉన్నోళ్ళం. మా ఆత్మగౌరవం మాకు చాలా ఇంపార్టెంట్.
నీ పదవుల కోసం అని చెప్పి దిగజారాల్సిన అవసరం లేదు. ఏం లేవు. దాని తర్వాత కొంచెం నీ మాట్లాడిన తర్వాత కొన్ని లిబరల్ అయిపోతున్నాయి ఆ రూల్స్ కూడా. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో నీ మాట్లాడిన తర్వాత కొన్ని రూల్స్ చాలా ఎక్కువ మాట్లాడారు కాబట్టి రూల్స్ కొన్ని సందర్భాల్లో మాట్లాడాల్సి వచ్చింది. మాట్లాడడం దాంతో కొన్ని లిబరల్ చేస్తుంది. అది పాజిటివ్ మాట్లాడితే అది నెగిటివ్ ఉండదు. దాంట్లో నేను ఎవరిని విమర్శించలేదు. ఇక నీకు నాకేమైనా ఇస్తావా? లేదంటే చేస్తావా? సాటిస్ఫై చేస్తావా? మీ విలేకరులు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఒక వ్యక్తులకు వ్యతిరేకంగా ఎక్కడ కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదు, విమర్శించలేదు. కొన్ని సందర్భాల్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అక్కడక్కడ ఎన్నికలప్పుడు వచ్చిన ఇతర పార్టీ వచ్చిన వాళ్ళకు టికెట్లు ఇవ్వడం వల్ల గెలిచిన తర్వాత వాళ్ళు నిజమైన కార్యకర్తలకు, నిజమైన కాంగ్రెస్ పార్టీ గెలిపించిన కార్యకర్తలకు అన్యాయం చేస్తుండ్రు. వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం మీద, నాలాంటి వ్యక్తుల మీద, అధిష్టానం మీద ఉంది అని చెప్పిన. నెంబర్ 1. నెంబర్ 2, ఈరోజు ఏదైనా ఎప్పుడైనా ఏదైనా మాట్లాడినా సరే నేను కాంగ్రెస్ పార్టీ సైనికునిగా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావడమే మా ఏకైక లక్ష్యం. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో బలోపేతం చేసి రెండోసారి అధికారంలోకి తీసుకురావడమే మా ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యం వైపు మేము అడుగులు ఉంటాయి, ఆ విధంగా పనిచేస్తాం. కొన్ని సందర్భాల్లో ఏదైనా మాట్లాడినా సరే అది పార్టీ బలోపేతం కోసమే మాట్లాడుతుంది తప్పితే పార్టీని బలహీనపరిచే విధంగా నేను ఎప్పుడు కూడా చేయను. నేను నన్ను విమర్శించిన వ్యక్తులను కానీ, మీడియాకు కానీ ఎవరో ఏదో మాట్లాడిందని చెప్పి దాని మీద నేను రియాక్ట్ కాదలుచుకోలేదు. నన్ను విమర్శించే వ్యక్తుల స్థాయి, ఎందుకు విమర్శిస్తున్నారో వాళ్ళే ఒకసారి ఆత్మ విమర్శ చేసుకోవాలి. నేను ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్న మనిషిని, ఒక ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా 2 పర్యాయాలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా ఎంపీ అభ్యర్థులను గెలిపించిన వ్యక్తిని, కష్టకాలంలో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా జిల్లా స్థానిక సంస్థలుగా ఎమ్మెల్సీగా పోరాటం చేసిన మనిషిని, 2018లో అతిరథ మహారథులు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా సరే గెలిచిన ప్రజలు అభిమానించి ఓట్లేసి గెలిపించిన మున్గోడు ఎమ్మెల్యేని, తెలంగాణలో జరుగుతున్న అవినీతి మీద ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన, ప్రతిపక్షం లేకుండా చేసిన కేసీఆర్ కు వ్యతిరేకంగా సర్వస్వం దారబోసి ఒక కొట్లాడిన వ్యక్తిని, నా గురించి మాట్లాడే వ్యక్తులు వాళ్ళు ఆత్మ విమర్శ చేసుకోవాలి. రాజగోపాల్ రెడ్డి ఏందని, రాజగోపాల్ రెడ్డి ప్రతి క్షణం ప్రతి నిమిషం తెలంగాణ ప్రజల కోసం, పేద ప్రజల కోసం, నియోజకవర్గం తెలంగాణ అభివృద్ధి కోసం మాట్లాడే వ్యక్తిని, అవినీతి కోసం తాపత్రయ వ్యక్తిని, మానవతా దృక్పథంతో ఎంతో మంది వేల మందిని ప్రాణాలు కాపాడిన వ్యక్తిని, నా గురించి వాళ్ళు మాట్లాడిన వాళ్ళందరూ కూడా వాళ్ళ ఆత్మవిమర్శన చేసుకోవాలి తప్పితే ఎక్కడ కూడా నేను పార్టీకి వ్యతిరేకంగా వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి కానీ పార్టీలు కానీ ఒక్కరి వ్యక్తిగతంగా కూడా నేను ఎవరిని విమర్శించలేదు. నేను వచ్చిన పని ఏంటంటే బట్టి గారికి మా నియోజకవర్గ అభివృద్ధి నిధుల గురించి వచ్చిన. మళ్ళీ కూడా చెప్తున్నా, సోదర ఏబిఎన్ రాధాకృష్ణ గారికి చెప్పు, తెలంగాణలో నిజమైన ఉద్యమకారులు, నిజాయితీ పరులు ఎంతో మంది ఉన్నారు. ఇతర పార్టీ నుంచి వచ్చిన ఎంతో మంది వ్యక్తులు ఉన్నతమైన స్థానంలో ఉండొచ్చు. అంత మాత్రాన నిజాయితీకి నిలుటద్దంలాగా ఉద్యమంలో పార్లమెంట్లో పోరాటం చేసి కొట్లాడిన వ్యక్తులం అసలైన కాంగ్రెస్ పార్టీ రక్తం మాది. మాలాంటి వ్యక్తులని కించపరిచే విధంగా, మాలాంటి వ్యక్తులను మా క్యారెక్టర్ని దెబ్బతీసే విధంగా కథనాలు వస్తే మాత్రం బాగుండదు అని చెప్పి హెచ్చరిస్తున్నారు. సీనియర్ నేత, సీనియర్ పార్టీ లీడర్ చిన్నారెడ్డి చేసే వ్యాఖ్యలు కానీ, కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు సీఎం రేవంత్ రెడ్డి పైన డైరెక్ట్ గా వ్యాఖ్యలు చేశారు. ఒక సీనియర్ నేతగా, మీరు ఒక మాజీ ఎంపీగా ఎలా చూస్తారు చెప్పండి. నేను ఒక విషయం చెప్తాను మీకు. పార్టీ క్రమశిక్షణ కమిటీ ఉంది. వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని వాళ్ళు చాలా లోతుగా చర్చించి పీసీసీ ప్రెసిడెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ అధిష్టానానికి రిపోర్ట్ పంపిస్తారు, వాళ్ళు సీనియర్ లీడర్లు కాబట్టి. అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. ఆయన మాటే నా మాట.
ఇది ఎవరు మేము మాట్లాడేది కాదు, మేము కామెంట్ చేయకూడదు. ఇది అసెంబ్లీ ఎట్లా నడుతుందో చూద్దాం. రద్దు చేస్తేనే అసెంబ్లీ పెట్టాలంటున్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు అధికార పక్షం తీసుకున్న నిర్ణయాలని వ్యతిరేకించే హక్కు, విమర్శించే హక్కు, ప్రజల పక్షాన ప్రశ్నించే హక్కు ఎప్పటికుంటుంది. మేము ఏదైనా తప్పులు చేస్తే సర్దిద్దుకుంటాము, క్షమించండి తప్పులు జరిగినాయని చెప్పి స్వయాన